గత 10 ఏళ్లలో తెలంగాణలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని ఎక్స్ వేదికగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధులు విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయించాలని తెలిపారు. గ్రామాలు బలోపేతం చేయడంతో పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇందుకోసమే స్థానిక సంస్థలకు నిధులను విడుదల చేస్తుందన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధులను కూడా విడుదల చేసిందని తెలిపారు కిషన్ రెడ్డి. రెండు 2015-16 నుంచి 2019-20 మధ్య గ్రామ పంచాయతీలకు 5,060 కోట్లు విడుదల చేయగా 2020-21 నుంచి 2025-26 సంవత్సరాలకు 6,051 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల అకౌంట్లను జప్తు చేసుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించిందని తెలిపారు కిషన్ రెడ్డి. దీంతో చాలా మంది సర్పంచులు నిధులు రాకపోవడంతో రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని తెలిపారు కిషన్ రెడ్డి.